ఇట్లు క్రీడించునట్టు ఈశ్వరుడు అనంతుడు. అంటే ఎంత ఆయన యొక్క పరిమాణం చెప్పలేము. అంతు లేనటువంటి వాడు, అనాద్యనంతము అంటారు ఆయన తత్వం. ఆది అంతము లేనటువంటి వాడు, ఆది లేదు అంతము లేదు. అంటే ఎప్పటి నుంచి ఉన్నాడు ఈశ్వరుడు? ఆయన ఎప్పుడూ ఉండలేదు తప్ప ఎప్పటి నుంచి అనేటువంటిది దాని గురించి మనకి ఏమీ చెప్పడానికి లేదు. ఎప్పటి నుంచి ఉంటాడు ఆ ఈశ్వరుడు, ఎప్పటి నుంచి ఉన్నాడని, ఎప్పటిదాకా ఉంటాడు అది కూడా లేదు. అందుకని అనాది అనంతము, ఆది అంతము లేనటువంటి వాడు అది భగవంతుడు. అందుకని ఇటు క్రీడించినట్టు ఈశుడు అనంతుడు. అతడు లోకములకు నాకు నీకు నాయకుడుగా, అంటే అందరికీ అన్నమాట, నాయకుడుగా, మాయకు సర్వజీవులకు నాయకుడుగా. అంతేకాకుండా ఇదంతా నిర్వహిస్తుంది మాయ అన్నారు కదా, మాయకు కూడా ఆయనే నాయకుడు. ఈ అందరికీ నాయకుడుగా ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి, ఆ ఈశ్వరుణ్ణి హరి అన్నారు. అంటే ఒక్కొక్క కెపాసిటీలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. హరి హరి అంటే